ఫ్రెండ్స్, హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. మేము ఈరోజు పార్క్కి వచ్చామండి. యాక్చువల్గా ఇది సండే వ్లాగ్ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ లేక్ ఉంటుందండి, దీన్ని లేక్ వ్యూ పార్క్ అంటారు. దీనికి అటు సైడ్ మా ఇల్లు ఉంటుంది, ఇటు సైడ్ ఏమో పార్క్. కొంచెం క్లీన్లీనెస్ తక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ చెట్లు అన్నీ ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉండిద్ది. సో మ్యాక్సిమం ఎక్కువసార్లు మేము ఈ పార్క్కే వస్తాం మా బాబుని తీసుకొని. మీ అందరికి కూడా చూపిద్దామని నేను ఈరోజు తీసుకొచ్చాను. మా బాబు అయితే రాగానే తీసుకొచ్చేసాడు ఈ ప్లే ఏరియాకి. యాక్చువల్గా ఇంకా ముందుకెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, అందులోనూ మేము లేట్గా వచ్చాము. ఇది 4 to 6 ఉంటుంది, ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉంటాయి కదా. సో ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయని, చీకటి పడుతుందని చెప్పి క్లోజ్ చేసేసేస్తారు. సో మేము 5కి వచ్చేసాము. 1 అవరే ఉంది కదా అన్నట్టుగా షూట్ చేసి బాబు ఆడుకోవడం కూడా చూపిద్దాం అని అంటే మా బాబు ఫస్ట్ ఆడుకోవడానికి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా తను ఆడుకుంటున్నాడు. ఇందులో బోటింగ్ కూడా ఉంటుందండి. కొంచెం ముందుకెళ్తే బోటింగ్ ఏరియా ఉండిద్ది, కానీ కరోనా దగ్గర నుంచి బోటింగ్ తీసేశారంట. అందుకని ప్రస్తుతం బోటింగ్ ఏం లేదు. కానీ వాకింగ్ కూడా చేయడానికి వస్తారు, ఎందుకంటే చాలా వాకింగ్ ట్రాక్ కూడా చాలా ఉండిద్ది. సో మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసే వాళ్ళు కూడా వస్తారు. బాగుంటుంది పార్క్. మా బాబుకి మాత్రం ఇక్కడికి వస్తే ఈ స్పైరల్ది మాత్రం బాగా ఇష్టం. బాగా జారుతాడు, ఇదే ఎక్కువసేపు ఆడతాడు. అదిగోండి జంప్ చేస్తున్నాడు చూడండి. ఇంకేవి అంతగా నచ్చదు. ఇది బోర్ కూడా కొట్టదు అస్సలు. ఈ స్లైడరే ఆడతాడు ఎక్కువ. మేము చిన్నది చూసారా, వాళ్ళ డాడీ జారిపించాడు, కానీ మళ్ళీ రమ్మని పిలుస్తుంటే రాడు, వెళ్ళిపోతాడు. చాలా ఇష్టం అండి. ఎక్కడ ఏ పార్క్కి వెళ్ళినా సరే ఈ రౌండ్ది ఉంటే మాత్రం ఇదే ఆడతాడండి ఎక్కువసేపు. ఎందుకో ఇది బాగా నచ్చిద్ది. ఇంకా మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ నేను కూడా పిలిచాను, ఇందులో ఇది జారదు అని చెప్పి. కానీ అది చిన్నప్పుడు మాత్రం బాగా జారేవాడండి. ఇది దాని దగ్గరికి వెళ్ళేవాడు కాదు, నేను పిలుస్తూనే రావట్లేదు. అదే వెళ్ళాడు. ఇంకా సరే అదే ఎక్కువసేపు ఆడుతున్నారని వాళ్ళ డాడీ తీసుకొచ్చేసారు. అప్ అండ్ డౌన్స్ ఆడదామని చెప్పి. ఇంకా అది చూడంగానే మళ్ళీ అది ఆనందం వేసేసింది. సో దాన్ని ఆడదాం అన్నట్టుగా అటు ఇటు ఊపాడు. మళ్ళీ నేను ఎక్కుతా అంటే సరే అని చెప్పి నేను ఎక్కించాను. అటు సైడ్ ఎవరో ఒకళ్ళు ఉండాలిగా, కానీ మా బాబుకి ఇంకా అప్ అండ్ డౌన్ ఆడడం రాదు. ట్రై చేస్తున్నాడు కానీ రాదు. ఇంకా సరే అని చెప్పి నేను కాసేపు అలా సరదాగా 2-3 టైమ్స్ నేనని ఇంకా దిగేసి నేను పైకి కిందకి చేత్తో నెడితే ఇంకా ఆడాడు. నేర్చుకుందామని చెప్పి ట్రై చేస్తున్నాడు, కానీ కాలు ఎక్కడ పడిద్దో నలిగిపోయిద్దని చెప్పి నా భయంతో నేనే ఎక్కువ ఆపేస్తున్నాను. కానీ తనైతే ట్రై చేస్తూనే ఉంటాడు. ఈసారి అందుకే నేను అటు కాలు పడిద్దేమో మళ్ళీ అని చెప్పి ఇలా కాళ్ళు పెట్టుకోవడానికి ఉన్నదాని వైపు కూర్చోబెట్టి ఊపాను. కాళ్ళు దాని మీద పెట్టుకొని పక్కన వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళు ఎలా జంప్ చేస్తున్నారు అని చెప్పి. ఖచ్చితంగా ఒక 2-3 టైమ్స్ చేశాడంటే ఈసారి నుంచి తనంతటికి తనే ఆడతాడు. ఇంకా సరే ఇదే ఎక్కువ మళ్ళీ ఆడతాడేమో అని చెప్పి దించేశాను. దించగానే స్ప్రింగ్ది ఉండిద్ది అప్ అండ్ డౌన్స్, దాని దగ్గరికి వెళ్ళాడండి అది ఆడడానికి. అదైతే తన ఒక్కలే ఉన్నా కానీ ఆడుకోవచ్చు. అది ఎక్కువ ఎక్కిస్తూ ఉంటాను. ఈసారి ఎవరో పాప జాయిన్ అయ్యాడు, ఇంకా తనతో కలిసి ఆడాడు. 2 minutesకే బోర్ కొట్టేసింది, అది కూడా దిగేశాడు. పాపను చూపిస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి సరిగ్గా షూట్ చేయలేదు ఇక్కడ. సో అలా పాపతో కూడా ఆడాడు. ఎవరైనా సరే మంచిగా మింగిల్ అయిపోతాడండి, బాగానే ఆడతాడు అందరితో కలిసి. ఇలా అన్నీ ఉన్నాయన్నీ ఆడతాడు. ఉయ్యాలు మాత్రం ఊగలేదండి, బోర్ కొట్టేసినట్టుంది. నేను అడిగాను, తీసుకెళ్ళినా కూడా ఊగనని చెప్పి వచ్చేసాడు. ఇంకా ఉయ్యాలు మాత్రం ఊగలేదు. ఇక్కడ ఈ బాబుని చూసి ఇక్కడికి వచ్చాడు ఆడడానికి. ఆ బాబేమో ఎక్కడం రాక అలా ఊగుతుంటే తను ఏదో ఆడుకోవడం కోసం ఊగుతున్నాడు అనుకొని తను ఎంతసేపు ఊగితే అంతసేపు ఊగుతూనే ఉన్నాడు. నేను పైకి ఎక్కువ అన్నా కానీ ఎక్కట్లేదు. ఆ బాబు ఎక్కితే అప్పుడు ఎక్కుతున్నాడు, అంతేగాని ఎక్కట్లేదు. మా బాబు 2.9 years అయినా కూడా 1.3 years ఓల్డ్ అప్పుడే 12 feet నిచ్చెన ఎక్కేవాడండి. మా పైకి నిచ్చెన ఉండేది, అది ఎక్కి దిగేవాడు.
సో అన్నీ అలవాటే. ఇప్పుడు ఇది కూడా అలానే ఎక్కి దిగుతున్నాడు. తర్వాత నేను ఎక్కుతుంటే నాతో పాటు కూడా ఎక్కుతున్నాడు. అన్ని పార్కుల్లో పెద్దవాళ్ళని అన్నిటికీ అలో చేయరండి, కానీ ఈ పార్కులో అలాంటిది ఏమి ఉండదు. అలా అని నేను ఎప్పుడూ ఆడను. ఇప్పుడు ఏదో సరదాగా చూడాలి చెయ్యాలి అని అనిపించింది, అందుకని చేశాను. ఆ అప్ అండ్ డౌన్స్ అను ఇది నాతో పాటు ఎక్కి ఇంకా నాతో పాటు దిగాడు. ఇంక ఇక్కడ ప్లే ఏరియాలో ఆడుకోవడం అయిపోయిందని బయటకు వెళ్ళాము. అప్పుడైనా సరే ఆ బోటింగ్ వైపు వెళ్దామంటే అస్సలు వెళ్ళనివ్వలేదు. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు షూట్ చేసి చూపిస్తాను మీకు, బోటింగ్ అలా ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి. రమ్మంటే అస్సలు రావట్లేదు, అందుకోండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా సరే అని చెప్పి ఇక్కడైనా ఆడదాం కాసేపు అన్నట్టుగా చూస్తే ఆలోపు బయటకు వెళ్దాం అని బయట నుంచి కానిస్టేబుల్ వాళ్ళు పిలుస్తున్నారు. ఇంకా సరే వెళ్ళిపోదామంటే రావట్లేదు. ఎప్పుడు ఇక్కడ మేము హైడ్ అండ్ సీక్ కానీ అట్లాంటివి ఆడుతూ ఉంటాము, ఓన్లీ ఆ ప్లే ఏరియానే కాకుండా ఉంటుంది కదా అన్నట్టు. ఇంట్లో బాగా ఆడతాడండి హైడ్ అండ్ సీక్. ఇక్కడ కూడా ఆడదామంటే వాడికి ఎక్కడ దాక్కోవాలి అలాంటివి ఏం తెలియలేదు. అందుకని నేను చెట్టు వెనకాల చూపిస్తుంటే వాడికి అక్కడ నచ్చలేదు. ఇంకెక్కడైనా చూద్దాం అన్నట్టుగా వెళ్తున్నాడు, కానీ ఎక్కడ నచ్చకపోయేటప్పటికి వెళ్ళిపోయాడు. దారిలో ఒకటి కనిపించింది, మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడు మళ్ళీ వెనక్కి. ఏంటదా అని వెళ్తే అది గండు చీమ. దాన్ని కూడా చూపించి దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. నాకేమో భయం వేసింది, ఎక్కడ కుట్టిద్దో అని చెప్పి. చూపిస్తాను చూడండి, మీకు కూడా కనిపించిందా బ్లాక్ నా గండు చీమ, అది చూపించాడు. ఇంకా పరిగెడుతుంటే వాళ్ళ డాడీ ఎత్తుకుంటే ఫిష్ ఉంటుందని చెప్పి అక్కడ చూపించి ఇంకా దిగేస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అస్సలు ఉండడండి ఎత్తుకుంటే. వాడే నడవాలి వాడే పరిగెత్తాలి అలాగా. దారిలో ఏమున్నా అలా తీసి ఇసిరేస్తాడు. అలా బయటకు వచ్చేసాము. మా వాడు వాటర్ తప్పితే ఏం తాగడండి, జ్యూసెస్ అలాంటి లిక్విడ్ ఫుడ్స్ ఏం తీసుకోడు. టేస్ట్ చేసి కొబ్బరి నీళ్ళైనా వదిలేస్తాడు. ఇప్పుడు బాగా ఆడున్నాడు కాబట్టి బాగా దాహం వేసిద్దని నేనే ఇలా పట్టాను, తప్పక ఇంకా ఈ వాటర్ తాగాడు. అలా మా ఈ వ్లాగ్ ఎండ్ అయిందండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.